నిజంగా చెప్పాలంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు నాకు అవకాశం కల్పించాడు కార్పొరేటర్గా. అంచెలంచెలుగా నేను ఆ కుటుంబాన్ని నమ్ముకొని, పార్టీని నమ్ముకొని, నాకు ఏ కార్యక్రమం ఇచ్చినా ఆ కార్యక్రమం విజయవంతంగా నడిపించుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. దాంట్లో నా కడప నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు, మా పార్టీకి సంబంధించిన క్యాడరు అందరూ కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించడం జరిగింది. కార్పొరేటర్ తర్వాత నాకు నగరాధ్యక్షుడిగా నాకు ఇవ్వడం జరిగింది. ఆ నగరాధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడిగా నాకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నేను అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్ళాను. మరి అవన్నీ కూడా గమనించి మరి మన నాయకుడు మన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు 2014లో నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు 2014లో మరి ఈ కడప నియోజకవర్గ ప్రజలు నిజంగా నా మీద నమ్మకంతో, విశ్వాసంతో, మరి పార్టీ మీద ఉండే అభిమానము, నా పార్టీ నాయకులు, క్యాడరు, కార్యకర్తలు అందరూ కూడా చాలా కష్టపడి మరి ప్రజలు నన్ను 45,000 పైచిలకు మెజార్టీతో నాకు గెలిపించడం జరిగింది. మరి రెండవసారి కూడా 2019లో కూడా నాకు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఆ రెండవ అవకాశంలో కూడా రెండవసారి కూడా ఈ నా నియోజకవర్గ ప్రజలు మరి సుమారుగా 55,000 మెజార్టీతో రెండవసారి నన్ను గెలిపించడం జరిగింది. నిజంగా మా పార్టీ నాయకులకు, క్యాడర్కు, మరీ ముఖ్యంగా నా కడప నియోజకవర్గ ప్రజలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను ఎంత చేసినా కూడా వాళ్ళ రుణాన్ని తీర్చుకోలేను. కానీ ఒక్క మాట అయితే చెప్తాను, వాళ్ళ రుణాన్ని ఖచ్చితంగా ఈ నగరం అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మరి వాళ్ళ రుణాన్ని తీర్చుకుంటానని చెప్పి కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు చూస్తున్నాం, ఆ దిశలోనే ఈరోజు 2,000 పైచిలకు కోట్ల రూపాయలైతే ఈరోజు కడప నగరం అభివృద్ధి జరుగుతుంది. మరి రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ నగరాన్ని ఒక మంచి సుందర నగరంగా, ఒక మంచి ఆదర్శ నగరంగా తీర్చిదిద్ది ఖచ్చితంగా ఈ నియోజకవర్గ ప్రజల రుణాన్ని తీర్చుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.